పండక్కి మన ఇంట్లో ఉన్న చుట్టాలందరికీ పిలిస్తే అందరూ కలిస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మన కంపెనీ అధినేత అయినటువంటి CEO సుబ్రత దత్ గారికి, అలాగే ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మనకి అందించినటువంటి సైంటిస్ట్ గారు రాజ్దీప్ దత్తా గారికి, అలాగే మనల్ని ఆరోగ్యం వైపు ఆదాయం వైపు నడిపిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్స్ అయినటువంటి ఎస్వి రమణ గారు, జయబాబా గారు, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మీటింగ్కి విచ్చేసిన పేరున ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. రాకింగ్ రెనటాస్. థ్యాంక్ యూ. ముందుగా నా పేరు కె నారాయణరావు అండి. మాది శ్రీకాకుళం. రెనటాస్ని వైజాగ్లో డెవలప్ చేద్దామని చెప్పి మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయామండి. లాస్ట్ మంత్ 28కి 7 months కంప్లీట్ అయింది. 7 monthsలో ఈ చుట్టుపక్కలలో ఒక 100 IDs వేసామండి. థ్యాంక్ యూ సార్. చుట్టుపక్కల విజయవాడ బిజినెస్ వస్తుంది, తెలంగాణలో బిజినెస్ వస్తుంది, శ్రీకాకుళము, అటు ఒరిస్సా అంతా వస్తుంది. వైజాగ్లో ఎందుకు బిజినెస్ అవ్వదు అని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి మేము ట్రై చేస్తున్నా ఇక్కడ అవ్వలేదండి. ఫెయిల్ అయ్యాం. అంటే ఎక్కడి నుండో వచ్చి చేయాలంటే అది జరగదు, అక్కడికి వెళ్ళి చేస్తే దాని సంగతి ఏంటో చూడాలని నేను వచ్చాను సార్. మరి ఇక్కడ రెనటాస్ గురించి మరి ఏంటి ఇంత గట్టిగా ఆయన చెప్తున్నాడు అనేసి మీకు అనిపించవచ్చు సార్. గత 4 సంవత్సరాల క్రితం నేను ఇంకొక వేరే కంపెనీ నుంచి నేను ఇందులోకి వచ్చానండి. నాకు ప్రోడక్ట్ గురించి కానీ ఇలాంటి బిజినెస్ల గురించి నాలెడ్జ్ అండి. ఇంతకు ముందు నేను చేసిన బిజినెస్లోనే ప్రొడక్ట్ నాలెడ్జ్, అలాగే డైరెక్ట్ సెల్లింగ్లో ఎంతైనా డబ్బు సంపాదించవచ్చు, మన సత్తా అది అనే విషయాన్ని తెలుసుకున్నాను సార్. మరి ఆ విషయం తెలుసుకున్నాక నేను అందులో చేశాను, కానీ నాకు కావలసినంత ఆదాయం కానీ నేను అనుకున్నటువంటి గోల్స్ ఆ 3 సంవత్సరాల జర్నీలో నాకు ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. సిగ్నల్ తగలినప్పుడు ఏమవుతుందండి, అలా అయింది. అమ్మో ఇదేదో చెప్పినంత వరకే కానీ మనం అనుకున్నది ఇందులో సాధించలేమని చెప్పి నాకు అర్థమైపోయింది సార్. అర్థమైపోయిన సమయంలో అద్భుతమైనటువంటి అవకాశాన్ని జయబాబా గారి ద్వారా నేను ఈ రెనటాస్ ప్లాట్ఫామ్ తెలుసుకున్నాను సార్. ఏంటి రెనటాస్ అంటే ఏంటంటే, రెనటాస్ అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, పునర్జన్మ. ఇంగ్లీష్లో బోర్న్ అగైన్ అని ఉంటుంది. ఏంటి బోర్న్ అగైన్? దానికి 2 అర్థాలండి. మనము శరీరంతో ఉన్నాం కాబట్టి మనకు కావాల్సింది ఏంటండి? కోట్ల రూపాయల ఆస్తులైనా ఏం కోరుకుంటారు సార్? ఆరోగ్యం. ఈ రోజున పంచభక్ష పరమాన్నాలు, వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు ముందు పెట్టిన ఆరోగ్యం లేనప్పుడు దాని మీద అంత లైక్ ఉంటుంది ఏమండి? కాబట్టి రెనటాస్ అంటే ఏంటంటే పునర్జన్మ అండి. ఒక మనిషికి ఆరోగ్యం చెడిపోతే ఆ వ్యక్తిని మళ్ళీ మనం బాగు చేసినప్పుడు దాన్ని పునర్జన్మించడం అవుతాం. వాస్తవా కాదు సార్? ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయండి. మొట్టమొదటి కంపెనీ నాకు తెలిసి యాంవే. ఇప్పటికి 100 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది. కరెక్ట్గా తెలిస్తే చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాలు అయింది యాంవే వచ్చి? 1952. అంతే సార్. 1952 అంటే ఇప్పటికి ఎంత అయింది? 70 పైన అయినట్టు ఏం సార్? అయితే చాలా మంచి ప్రొడక్ట్స్. అయితే న్యూట్రిషన్ అన్నాక మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాయి, మనం బాగుంటాం. ఈ విషయం మనకు తెలుసు. ఇండియాలో వచ్చిన ప్రతి కంపెనీ కూడా యాంవే లాగానే, ఎలాగా, డిసీజ్కి ఒకటి, షుగర్కి ఒకటి, బీపీకి ఒకటి, మోకాళ్ళ నొప్పులకు ఒకటి, ఏమండి ఇలా చెప్పుకుంటూ పోతే లంగ్స్కి ఒకటి, ఇలాగా ప్రాబ్లానికి ఒకటి తెస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో సార్ చెప్పారు కదా, అప్డేటింగ్ అవసరమా లేదండి? 40 సంవత్సరాల క్రితం మనం ఎలాగున్నాం, ఇప్పుడు మనం అలాగే ఉంటే అవుతుందా? అవదు. 40 సంవత్సరాల క్రితం మన తాతలు కానీ మన తండ్రులు కానీ కొబ్బరి చెట్టు వేస్తే 10 కాదు 20 సంవత్సరాలైనా సరే నీరు పోసి పెంచుతాను,
అది జీవితాంతం కొబ్బరికాయలు ఇస్తుంది అనేసి 20 years అయినా 10 years అయినా పోషించే వాళ్ళ కాదండి. ఇప్పుడు అంత ఓపిక ఎవరికైనా ఉందా? 20 సంవత్సరాల 3 సంవత్సరాల్లో కాపు రావాలని అంటున్నాం మనం. ఇప్పుడు వచ్చి చేయలేమండి. అంటే అది ఏమంటారు దాన్ని? అప్డేటింగ్. అలాగే రెనటాస్లో కూడా ప్రపంచంలో అన్ని కంపెనీల నుండి ఒక ఎత్తు అయితే ప్రొడక్ట్ బేస్డ్గా అప్డేటెడ్ ప్రోడక్ట్ మన దాంట్లో వచ్చింది. ఆ అప్డేటెడ్ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుంటామండి. దానికంటే ముందు పీడిఎఫ్లో ఉన్నట్టుగా మీ అందరికీ ఒక క్వశ్చన్ వేస్తాను, మీరు చూసి చెప్పవచ్చు. ఆరోగ్యం అంటే ఏంటండి? శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా మనం జీవించడం. సుఖ నిద్ర, సుఖ విరేచనం, సుఖ సంసారమే ఆరోగ్యం అండి. ఇప్పుడున్న పరిస్థితిలో ఇవి ఎవరైతే కరెక్ట్గా వాళ్ళ శరీరంలో కానీ జరుగుతాయో చక్కగా వాళ్ళు 100% ఆరోగ్యవంతులని మనం చెప్పొచ్చు. ఏం సార్, నాకు అది బాగోలేదండి, ఇది బాగోలేదని అన్నామంటే మనం ఆల్రెడీ ట్రబుల్స్లో ఉన్నట్లు లెక్క. అయితే సార్ నెక్స్ట్ పేజ్. అయితే ఆరోగ్య నిష్పత్తి ఇప్పుడున్న పరిస్థితిలో ఆ నిష్పత్తి ఎంత ఉందంటే, హెల్తీగా ఉన్న వాళ్ళు 5% పీపుల్సే ఉన్నారు. ఆ 5 కూడా ఎందుకు ఉందంటే కరోనా వచ్చి వెళ్ళాక కొంత మనకి బుద్ధి వచ్చింది లేదంటారా? కరోనా వచ్చాక కదా మనకి ఇమ్యూనిటీ అంటే ఏంటో తెలిసింది. ఇంతకు ముందు ఎవరికైనా ఇమ్యూనిటీ తెలుసా? మనకు ఒక వ్యాధి నిరోధక శక్తి ఉందట, అదే రోగాలను తగ్గించుకుంటుందట, అది ఉంటే మనం ఎన్నాలైనా బతుకుతామంటనే విషయము కరోనా కంటే ముందు ఎవరికి తెలియకే ప్రపంచంలో కొన్ని లక్షల మంది చనిపోయారు. అది వచ్చి మనకు గుణపాఠం నేర్పిన తర్వాత ఏమైందంటే, ఆ తర్వాత మధ్య సత్యనారాయణ లాంటి వాళ్ళు, అలాగే చాలామంది యూట్యూబ్లో చెప్పాక కొంత అవగాహన వచ్చింది మనిషికి. అమ్మో, ఏది పడితే అది తినేయకూడదు, ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునే ప్రోడక్ట్ కొన్ని తింటేనే మనం బాగుంటాము, ఏం సార్ అని చెప్పాకే ఆ 5% హెల్తీగా ఉన్న వాళ్ళు ఉన్నారండి భూమి మీద. ఆ తర్వాత క్రానిక్ డిసీజులు, ప్రాణాంతకమైన రోగాలతో బాధపడినటువంటి వాళ్ళు 15% ఉన్నారు 100కి. ఆ తర్వాత అన్హెల్దీ అంటే అన్ని రకాల రోగాలు కలిపి ఒక 80% ఉన్నారు. టోటల్గా 95% పీపుల్స్ రోగాలతోనే బాధపడుతున్నారు. ఇప్పుడు మన సమాజంలో ఎవరి ఇంటికి వెళ్ళండి సార్, ఒకప్పుడు చుట్టాల బంధువుల ఇంటికి వెళ్తే ఆప్యాయత, ఆ అనురాగము, ఆ పలకరింపులు వేరే. ఇప్పుడు ఎలాంటివి పలకరింపులు ఏం లేవండి, హెల్త్ ప్రాబ్లమ్సే మాట్లాడుతున్నారు. మీ అత్తగారికి ఇదండి, మా మామగారికి ఇదండి, అవునా కదండి? మనం ఎవరి ఇంటికైనా వెళ్ళామంటే మరి సంతోషం ఉండదు, హెల్త్ ప్రాబ్లమ్సే డిస్కస్ చేయడం జరుగుతుంది. అందుకే 95% పీపుల్స్ డిసీజ్తో బాధపడుతున్నారు. అంటే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బిజినెస్ ఉన్నట్ట లేనట్టండి? ఉన్నట్టే సార్. కష్టపడితే కష్టపడినంత సంపాదించుకోవచ్చు ఇందులో. మరి ఇలాంటి ఆపర్చునిటీ ఉన్న దాంట్లో మనం చేస్తే మనం సక్సెస్ అవుతామా? మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? లేకపోతే వేరే దాంట్లో చేస్తే వస్తాయా సార్? ఇప్పుడు కుర్చీలు వ్యాపారం పెడతాను, ఎవడైనా కొంటాడండి? ఒకసారి కుర్చీ కొన్నాక 10 years వరకు ఆ ఫ్యామిలీ కాదు కదా, ఇంట్లోకి అవసరం లేదండి, విరగవు. ఏం సార్? అది కాదు, హెల్త్ ఇంపార్టెంట్. ఇలాంటి బిజినెస్ చేస్తేనే మన ఫ్యామిలీకి ఏదైనా చేయగలం. ఆ 95% పీపుల్స్ మన కోసం ఉన్నారండి. అయితే 95% పీపుల్స్ పేషెంట్లుగా మారడానికి గల కారణాలు ఏంటో మనకు తెలియాలి కదా సార్. అంత ప్రమాదం ఏంటి సార్? నెక్స్ట్ పేజ్ చూడండి. అనారోగ్యానికి గల కారణాలు, హ్యాబిట్స్. మనకి నచ్చిన హ్యాబిట్స్ పర్వాలేదు అనుకుంటాం, కానీ అదే మన అనారోగ్యానికి గల కారణాలని ఎంతమందికి తెలుసు సార్? మనకి టీ మనం తాగుతుంటాం రోజు, పాలు, పంచదార, టీ పొడి. ఈ 3 40 సంవత్సరాల క్రితం అయితే మంచిదే. ఇప్పుడున్నటువంటి టీ పొడి ఎలాంటిదో మనకు తెలుసా? లేదు. చెక్క చూడండి, చక్కెర కోసేటప్పుడు పిండి రాలుతుందా? ఆ పిండిని ఆ టీ లాంటి స్మెల్ వచ్చేటట్టుగా ఫ్లేవర్ కలిపి మార్కెట్లో అమ్మేస్తున్నారండి. ఆ చెక్కని మరగబెట్టుకొని మన ఇంట్లో ఉన్నటువంటి మంచి పాలను అందులో వేసి ఎన్నో రకాల కెమికల్తో తయారు చేసినటువంటి పంచదారను తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో కలుపుతున్నాం. ఒరిజినల్ బెల్లాన్ని మనం వాడితే ఇంకా పర్లేదు, కానీ ఎవరైనా బెల్లం అంటే నచ్చుద్దా? పంచదార, ఆ 3 కలిస్తే విషంగా మారుతుంది. అది ఒక హ్యాబిట్ అండి, మనం మానుకోగలమా? ఇలా కొన్ని ఉంటాయి, చెప్పవలసిన లేదు. హ్యాబిట్స్ కూడా మనం మానుకోలేకపోతున్నాం. నెక్స్ట్, ఎక్సర్సైజ్ చేస్తున్నామా సార్? ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తే ఎన్ని గంటలు ఉంటున్నాం అందులోని?
24 గంటల్లో నాకు తెలిసి 7 గంటలకి నిద్ర తీసేస్తే మిగతాది ఒక 10 గంటలు మనం మొబైల్కి లాక్ అయిపోతున్నాం సార్. ఏం సార్? ఎక్సర్సైజ్ ఒక అరగంట చేస్తే చాలు మనం హెల్తీగా ఉండడానికి. ఎక్సర్సైజ్ మనం చేయట్లేదు. రేడియేషన్ అండి. పిచ్చుకలు రాబందులు ఉన్నాయండి. పొలాల్లో పంట తీసుకొచ్చి మనం ఇంటి దగ్గర కడితే, గుమ్మం దగ్గర కడితే, చిన్నప్పుడు మా ఇంటికి పిచ్చుకలు వచ్చేవండి. అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు కట్టండి వస్తున్నాయా? ఒకప్పుడు రాబందులు అంటే ఎక్కడైనా ఆవులు కానీ, కుక్కలు కానీ, నక్కలు కానీ ఏదైనా డెత్ అయిపోతే అవి వచ్చి అవి ఎలాగ వార్త వెళ్ళేదో దానికి తెలియదు. అవి వచ్చి క్లీన్ చేసి, అవునా కదండి, ఓన్లీ ఆ యొక్క స్కెల్టన్ వదిలేసి వెళ్ళిపోతుంది అంతే. దానివల్ల పొల్యూషన్ మనిషికి లేదు. ఇప్పుడు ఆ రెండు అంతరించిపోయినందువల్ల ఎక్కడికక్కడే చనిపోయి మొత్తం పొల్యూట్ అయిపోతుందా లేదు సార్? దానివల్ల అనారోగ్యమా కాదండి? రేడియేషన్ వల్ల ఆ ప్రాబ్లమే కాదు, మనకు కూడా రేడియేషన్ వస్తుంది. మన ఇంట్లో ఉన్నటువంటి ఉపయోగించినటువంటి వస్తువుల ద్వారా కూడా రేడియేషన్ వచ్చేస్తుంది. అనారోగ్యానికి గల కారణం. దాంతోపాటు ఎయిర్ పొల్యూట్ అయిపోయింది. 40 years బ్యాక్ ఎయిర్లో 36% ఆక్సిజన్ ఉండేది. ఇప్పుడు ఎంతండి? 16కి పడిపోయింది సార్. అందుకే ఆల్రెడీ ఢిల్లీలో చాలామంది ఎయిర్ ప్యూరిఫైర్లు ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఎయిర్ ప్యూరిఫైర్ లేకపోతే వాళ్ళకి చాలా రకమైన రోగాలు వచ్చేస్తున్నాయి ఢిల్లీలో. అంటే మన భారతదేశమే కదా ఆల్రెడీ ఒక పక్క చెడిపోయింది. కారణం ఆక్సిజన్ లేదండి గాలిలో. ఆ మధ్యన ఉద్దుత్ తుఫాన్లని రకరకాలు వచ్చాయి. పెద్ద పెద్ద మహావృక్షాలు పడిపోయాయి. ఆ వృక్షాలు పడిపోయిన తర్వాత ఏం జరిగింది? దానివల్ల కూడా ఆక్సిజన్ డౌన్ అయింది, అవునా కదండి? అక్కడ ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా మనకు అనారోగ్యానికి కూడా కారణం. నెక్స్ట్ నేను స్పీడ్గా చెప్తాను సార్.